మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఓ చీకటి రాత్రి కాలమా ఇక తెల్లవారిపో, వేకువ రెక్కలు విప్పు పొనగను వేగమే వెళ్ళిపో. ఓ చీకటి రాత్రి కాలమా ఇక తెల్లవారిపో, వేకువ రెక్కలు విప్పు పొనగను వేగమే వెళ్ళిపో. నీతి సూర్యుడు దయించగను, జీవపు జ్యోతి వెలిగివ్వగను. నీతి సూర్యుడు దయించగను, జీవపు జ్యోతి వెలిగివ్వగను. తెల్లవారిపో, వేగమే వెళ్ళిపో, ఎగిరి వెళ్ళిపో, వేగమే వెళ్ళిపో. ఓ చీకటి రాత్రి కాలమా ఇక తెల్లవారిపో, వేకువ రెక్కలు విప్పు పొనగను వేగమే వెళ్ళిపో. ఓ చీకటి రాత్రి కాలమా ఇక తెల్లవారిపో, వేకువ రెక్కలు విప్పు పొనగను వేగమే వెళ్ళిపో. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 45వ రోజు ఫిబ్రవరి 14వ తేదీ. అంశము: కుమారుడు విడిపించిన వాడు నిజముగా స్వతంత్రుడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. యోహాను 8వ అధ్యాయము 36వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. గలతి 5వ అధ్యాయము 1వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒక రైతు ఒక కాకిని పట్టుకుని దానిని కట్టివేశాడు. అతడు అన్నాడు, నేను ఇతర కాకులకు పాఠం నేర్పుతాను అన్నాడు. కాబట్టి అతడు ఆ ముసలి కాకిని ఒక తాడుతో ఒక కాలుకు కట్టి ఆ పేద వృద్ధ కాకి ఆకలితో చనిపోవునట్లుగా చేశాడు. అది చాలా బలహీనంగా ఉంది. అది నడవలేకపోయింది. ఈ సంస్థలు మరియు శాఖలు కూడా కొందరిని అలాగే కట్టివేశారు. సరే, మీరు వెళ్ళగలిగేది అంతే. అద్భుతాలు రోజులు గడిచిపోయాయి. అవును, మీరు కట్టువేయబడ్డారు. అంతే. పరిశుద్ధాత్మ లాంటిది ఏదీ లేదు. అతడు గతంలో మాట్లాడినట్లుగా భాషలు మాట్లాడాడు అని మీరు అంటారు. ఆయన ఎల్లప్పుడూ దేవుడు. ఆయన నిన్న నేడు మరియు నిరంతరం అలాగే ఉన్నాడు. హెబ్రీ 13వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే సంఘములన్నింటిలో జీవించుచున్నాడు. ఆయన ప్రతి సంఘకాలంలోనూ జీవించుచున్నాడు. శాశ్వతంగా తన ప్రజలలో జీవిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనలో నిత్య జీవం ఉంది. ఒకరోజు ఒక మంచి మనిషి అక్కడికి వచ్చి అన్నాడు, ఆ పేద ముసలికాకి పట్ల ఎంతో జాలిపడ్డాడు. ఎందుకంటే అది
బ్రతకటానికి ఒకే ఒక్క మార్గం, ఏకైక మార్గం. అది తినడానికి ఏదైనా కలిగి ఉండాలి. కాబట్టి దానికి మొక్కజొన్నను వేశాడు. అది మొక్కజొన్నను తీసుకొన్నది. కావున అతడు తన కత్తిని తీసుకొని ఆ ముసలకాకి ఉన్న కట్లను కోసి దానిని విడిపించాడు. మీకు తెలుసా, ఇదిగో ఇతర కాకులు వచ్చి రండి జానీ కాకి, దక్షిణానికి వెళ్దాం, చల్లని వాతావరణం వస్తోంది అని అన్నాయి. మీకు తెలుసా, ఆ కాకి అక్కడికి వెళ్ళగలిగినంత దూరం పోయి ఇలా అంటుంది, ఇక నా వల్ల కాదు, నేను ఎగరలేను, అది మనకు కాదు, మనం అది చేయలేము అని అన్నది. చూసారా, అది చాలా కాలంగా కట్టివేయబడుట వలన అది ఇంకా కట్టివేయబడ్డానని అనుకుంటుంది. చాలామందితో అలాగే ఉంది. మీరు అక్కడ ఉన్న వృద్ధ తల్లి వేశ్య నుండి వచ్చిన ఆచారాలు మరియు శాఖలతో ముడిపడి ఉన్నారు. యేసుక్రీస్తు ఏకరీతిగా లేడని మరియు స్వస్థత వంటిది లేదని మీకు చెబుతున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్వం లేదు, అలాంటిది ఏదీ లేదని వారు అంటున్నారు. అయితే మంచివాడగు క్రీస్తు తన రక్తాన్నిచ్చి మనల్ని కడిగి మన పాపం నుండి మనల్ని విడిపించాడు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటో తెలుసా? అవిశ్వాసం. అది నిజం. నమ్మని వాడు ఇప్పటికే ఖండించబడ్డాడు, శిక్ష విధించబడింది. మీ పాపమే మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండకుండా చేస్తుంది. దేవుడు నిన్ను అవిశ్వాసం నుండి విడిపించాడు. కానీ నువ్వు ఇంకా కట్టివేయబడ్డావని అనుకునే వరకు నువ్వు ఆచార వ్యవహారాలతో బంధింపబడి ఉంటావు. ఆకలితో చనిపోతూ నేను ప్రెస్బిటేరియన్ని, నేను మెథడిస్ట్ని, నేను బాప్టిస్ట్ని, నేను క్రీస్తు సంఘం అని వాళ్ళు నాకు చెప్పారు. అద్భుతాలు జరిగే రోజులు గడిచిపోయాయి, అలాంటిదేమీ లేదు అని తిరుగుతున్నావు. ఓ ఆకలితో ఉన్న దీనకాకి, ఈ ఉదయం నువ్వు ఎందుకు రాకూడదు? నీవెందుకు ఎగిరిపోకూడదు? హల్లెలూయా! ఉదయకాలపు రెక్కలు కట్టుకుని ఎగురుము. నీతి సూర్యుడకు ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యమును పొంది నీవు ఎగిరిపో. ఆమేన్. అదంతే సహోదరుడా, సహోదరి. ఓ కుమారుడు విడిపించిన వాడు నిజముగా స్వతంత్రుడు. అవునయ్యా. ప్రకటన 1వ అధ్యాయం అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు కొరకు మనకిచ్చినటువంటి ఈ గొప్ప వర్తమాన భాగం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ వర్తమాన భాగాన్ని దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదించి మనలను ఇంకనూ ఆయన కొరకు మహిమకరంగా జీవించులాగన ఆయన మన కొరకు కృపచూపును గాక. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కట్టబడిన కాకి ఎవరు? నిజంగా మనం లోతుగా ఆలోచిస్తే ఆ కట్టబడిన కాకి ఎవరో కాదు, కానీ ఈనాడు అనేక మంది క్రైస్తవులు వివిధ రకాల సంఘ శాఖలలో, సంఘ సిద్ధాంతాలలో, ఆచారాలలో, ఈ లోక కార్యక్రమాల్లో కట్టబడి వారు జీవాహారము లేక వారు ఎండిపోతూ ఆకలితో నశించిపోతూ వారికి ఆహారం దొరకక ఆ యొక్క రైతు ఆ కాకిని కట్టివేసినట్టుగానే ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనేక రకాల సంఘ శాఖల్లో, డినామినేషన్స్లో, సిద్ధాంతాల్లో కట్టివేయబడ్డారు. నిజంగా అలా కట్టివేయబడి సరైన వాక్యము వారికి లభించక వారు ఎండిపోయిన స్థితికి, నిర్జీవమైన స్థితికి చేరుకున్నారు ఈరోజు. నిజంగా ప్రియ సోదరుడా, దేవుడు జీవింపచేవి శక్తి కలిగిన వాడు.
మన దేవుడు మనలను చలింపచే శక్తి కలిగిన వాడు. ఆయన ఎల్లప్పుడూ మనలను జీవింపజేస్తాడు. కానీ ఆ యొక్క ఆహారం నీకు అందక నీవు నశించిపోయే స్థాయికి చేరి ఆకలితో అలమటిస్తున్నావు. ప్రియ క్రైస్తవుడా, ఒక్కసారి ఆలోచించు. నిజంగా ఆ కట్ల నుండి విడిపించబడి నీవు వచ్చినట్లయితే నీ కొరకు జీవాహారం సిద్ధపరచబడి ఉన్నది. నిజంగా అక్కడ మనం చూసినట్లయితే ఒకరోజు అక్కడికి ఒక మంచి మనిషి వచ్చాడు. ఆ పేద ముసలకాకిని చూచి జాలిపడ్డాడు. అది బ్రతకటానికి దానికి ఏకైక మార్గము ఏదైనా తినాలి. అందుకు అతడు, ఆ మంచి మనిషి, దానికి మొక్కజొన్నను వేశాడు. చూసారా, మనకు కూడా ఈరోజు ఈ కాలానికి పంపబడిన ఒక మంచి మనిషి వచ్చాడు. ఆయన మన కొరకు జీవాహారాన్ని తెచ్చాడు. మనము అనేక రకాల వ్యవహారాలతో, సిద్ధాంతాలతో, ఈ లోకపు ఆచారాలతో కట్టివేయబడి చిక్కిపోయిన పరిస్థితుల్లో వాక్యం తెలియక నశించిపోయే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ మంచి మనిషి మన కొరకు వచ్చాడు. ఆయన ప్రతి కాలంలోనూ ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికేయ ఇలా 7 సంఘకాలాల గుండా ఆయన కట్టబడిన అనేక మంది ప్రజలను విడిపించుకుంటూ తన జీవాహారాన్ని పంచిపెడుతూ అనేక మందిని జీవింపచేస్తూ ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తిరిగి మన కాలంలో ఈ లవోదికేయ సంఘకాలంలో జీవిస్తున్న మనము కూడా అనేక రకాల పరిస్థితుల్లో కట్టివేయబడి ఉండవచ్చు. ప్రియ సోదరుడా, సోదరి, ఈరోజు మన కొరకు ఒక గొప్ప ప్రవక్త పంపబడ్డాడు. ఆయన మన పట్ల జాలిపడ్డాడు. మన కొరకు మంచి జీవాహారాన్ని తెచ్చాడు. మనము ఆ జీవాహారాన్ని భుజిస్తే నిశ్చయంగా మనం బతుకుతాం. మనకు శక్తి లభిస్తుంది. మనము ఆ శక్తితో ఆయన కొరకు జీవించటానికి, ఆయన కొరకు బ్రతకటానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు ఎక్కడ కట్టివేయబడ్డారని ఆలోచిస్తే ఆ వృద్ధ తల్లి వేశ్య నుండి వచ్చిన ఆచారాలు, ఎవరు ఆ వేశ్య తల్లి అని చూస్తే మొదటి నుంచి వెంబడిస్తూ వస్తున్న ఆ యొక్క రోమన్ క్యాథలిక్ ఆర్సిఎం సంఘం ఈరోజు అనేక రకాల సిద్ధాంతాలతో అనేక రకాల సంఘశాఖలను తయారు చేస్తూ అనేక మంది క్రైస్తవులను ఆ సంఘశాఖల్లో కట్టివేసి వాక్యము లేకుండా ఎండిపోయేటట్టు చేస్తూ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు దేవుడు మన కొరకు పంపిన ఆ గొప్ప ప్రవక్త కొరకు మనం ఎంతో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఆయన మనకున్న కట్లని తెంచాడు. మనకు కట్టివేయబడ్డ ప్రతి కట్లను తెంచాడు. ఈరోజు ఆయన మనకు జీవింప చేయటానికి, మనం బ్రతకటానికి ఆయన మనకు ఆ కాకి మొక్కజొన్న వేసినట్లే మనకు కూడా జీవాహారాన్ని ఇచ్చాడు. ఆ జీవాహారాన్ని మనం భుజిందాం. మనలో మనం ఆత్మీయంగా శక్తిని పుంజుకుందాం. దేవుని కొరకు యథార్థంగా బతుకుతాం. ఆ నీతి సూర్యుడి యొక్క రెక్కల్లో ఉన్న ఆరోగ్యమును పొంది మనము ఆయన వైపు ఎగిరిపోదాం. ఈ యొక్క అంధకారం నుంచి, ఈ లోకపు కట్టుబాట్ల నుంచి, ఈ లోకపు ఆచారాల నుంచి, ఈ లోకపు సిద్ధాంతాల నుంచి మనం ఎగిరిపోతూ క్రీస్తు కొరకు, క్రీస్తు వైపు ఎగురుతూ, క్రీస్తుకు దగ్గరవుతూ ఆయన జీవాన్ని ఇంకనూ పొందుకుంటూ ఆయన కొరకు యథార్థంగా జీవిద్దాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు నిండుగా అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనం లేవియ కాండము 15, 16 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశమును అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువార్తను పంచిపెట్టే కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులై దేవుని వైపుకు అనేక మందిని నడిపించండి. అనేక మంది రక్షించబడటానికి మీరు కూడా కృషి చేయండి. మేము ప్రతిరోజు చేసే ఈ అంశము మీకు చేరుట కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.
గాడ్ బ్లెస్ యూ ఆల్. చీకటి ఉందని చీకటి చాటున పాపము చేసే పాపులను చూడలేని ఆ దేవుని బిడ్డల విడుదల కోసము. చీకటి ఉందని చీకటి చాటున పాపము చేసే పాపులను చూడలేని ఆ దేవుని బిడ్డల విడుదల కోసము. తెల్లవారిపో వేగమే వెళ్ళిపో, తెల్లవారిపో వేగమే వెళ్ళిపో. ఓ చీకటి రాత్రి కాలమా ఇక తెల్లవారిపో. వేగువ రెక్కలు విప్పుకొనగను వేగమే వెళ్ళిపో. ఓ చీకటి రాత్రి కాలమా ఇక తెల్లవారిపో. వేగువ రెక్కలు విప్పుకొనగను వేగమే వెళ్ళిపో. మేఘాల మీద తేజోవాసులు పరిశుద్ధులతో కొనిపోవరు అంధకార సంబంధుల నుండి విడుదల కోసము. మేఘాల మీద తేజోవాసులు పరిశుద్ధులతో కొనిపోవరు అంధకార సంబంధుల నుండి విడుదల కోసము. తెల్లవారిపో వేగమే వెళ్ళిపో, తెల్లవారిపో వేగమే వెళ్ళిపో. ఓ చీకటి రాత్రి కాలమా ఇక తెల్లవారిపో. వేగువ రెక్కలు విప్పుకొనగను వేగమే వెళ్ళిపో. ఓ చీకటి రాత్రి కాలమా ఇక తెల్లవారిపో. వేగువ రెక్కలు విప్పుకొనగను వేగమే వెళ్ళిపో. నీతి సూర్యుడు దయించగను జీవపు జ్యోతి వెలిగివ్వగను. నీతి సూర్యుడు దయించగను జీవపు జ్యోతి వెలిగివ్వగను. తెల్లవారిపో వేగమే వెళ్ళిపో, తెల్లవారిపో వేగమే వెళ్ళిపో, తెల్లవారి